హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు జాగ్రత్తగా చూపిస్తాను. ఎలా మార్కింగ్ చేయాలనేది. ఇప్పుడు ముందుగా 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. నేనైతే బార్డర్ వేయడం లేదు. బార్డర్ అయితే మీకు ఎలా వేసుకోవాలనేది కూడా మీకు లాస్ట్ వీడియోస్లో చూపించాను, ఒకసారి చూడండి. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ముందు మనం కింద ఎడ్జెస్ అనేవి స్ట్రైట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ తీయడానికి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి అయితే ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఒక 1 ఇంచ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మార్కింగ్ చేయడం వల్ల. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మార్కింగ్ పాయింట్ నుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. మీకు లోతు ఎలా తీసుకోవాలి, అలాగే ఫోల్డింగ్స్ రాకుండా ఉంటే ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు కరెక్ట్గా ఫోల్డింగ్స్ లేకుండా ఈ విధంగా సర్దుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. హ్యాండ్కి మనకి ఇప్పుడు క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి కింద వరకు కూడా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మన షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ మన చంక భాగానికి కలపాలి. ఈ విధంగా మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇక నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నాను, అంచు అయితే వేయడం లేదు కాబట్టి. మీకు అంచు వేసుకోవాలి అనుకున్నట్లయితే పైన యాడ్ చేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని అంచు అనేది యాడ్ చేసుకోండి. లేదు మాకు అంచు వద్దు, నార్మల్గానే స్టిచ్ చేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఎలా జాయిన్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్లో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ మనం సైడ్ వేసుకోండి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి ముందు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 2 ఇంచెస్ వెడల్పు అనేది మనం తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి, ఎందుకంటే మెయిన్ క్లాత్లో మనకు క్లాత్ తగ్గిపోయింది కాబట్టి 2 జాయిన్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా ఒక 2.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి మనకి. అలాగే ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర కూడా కొంచెం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇవి 2 హ్యాండ్స్ కోసం కాబట్టి ఇవి 2 ఫోల్డింగ్స్లోనే మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. అలాగే ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్ కట్ చేసుకోవాలి. సైడ్ రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి తీసుకొని మనం
లోత్ అనేది తీసుకోవాలి. లోత్ తీసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు రాకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి సన్నగా. మరీ ఎక్కువ తీసుకోకండి, సన్నగా ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్‌కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా జాయింట్ చేయడం చూపిస్తాను ఇప్పుడు. మరిన్ని వీడియోస్ కోసం మీరు ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. కింద లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి.